ఈ టెస్ట్ ఇలా చేస్తారు. గుండె మీద ఎలక్ట్రోడ్ పెట్టినప్పుడే రీడింగ్ వస్తది. ఆ వ్యక్తి తప్పుడు దిశ అనలే, నేను తప్పుగా అనుకున్నా. ఉమ్, ఇది ట్రీట్మెంట్ లో భాగం. ఇక నేను ఇలా సహకరించనంటే తను చచ్చిపోతుంది అవును కదా. అవును డాక్టర్ చూసేటువంటి కోణము, నేను చూసేటువంటి కోణం రెండు డిఫరెంట్ ఉంటాయి. ఉమ్, ఇది అది ఆపరేషన్. వాళ్ళ వృత్తి. ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారంటే తనను బ్రతికించడానికి, తను బాగు చేయడానికి. ఉమ్, లేదు నేను చూపించను అంటే కనుక చచ్చిపోతాం. ఉమ్, ఓకే, వాళ్ళు అడుగుతున్నారు తప్పుడు ఉద్దేశం కాదు. బైబిల్లో చాలా ఆపరేషన్స్ ఉన్నాయి, ఉమ్, చాలా ఆపరేషన్స్ ఉన్నాయి. లోతు కుమార్తెల విషయంలో ఇలా జరిగింది, కుమార్తెలను కూడా నమ్మకండి. ఉమ్, అమ్నోరు విషయంలో ఇలా జరిగింది, అన్నను కూడా నమ్మకండి. దావీదు ఊరియా భార్యలు చేశాడు, రాజని ధర్మశాస్త్రం పట్టిస్తున్నాడని నమ్మకండి. ఉమ్, ఇలా ఏంటంటే ఇప్పుడు రూబేను పినతల్లితో వెళ్ళాడు, కొడుకుని నమ్మకండి, పినతల్లిని కూడా నమ్మకండి. ఆగూరు ఒక మాట చెప్తాడు, నా జ్ఞానానికి మించింది, నా బుద్ధికి మించిన 4 ఉన్నాయి అంటాడు. ఏంటవి అంటే, అంతరిక్షణ పక్షిరాజు జాడ, నడి సముద్రం ఓడ నడిచే జాడ, బండ మీద సర్పం జాడ, కన్యకతో పురుషుని జాడ అని వ్రాయబడింది. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మకండి. కొడుకు వరుస నన్ను ఎందుకు అలా చూస్తాడు, నమ్మద్దు. అట్లా కాదు, నమ్మకం ఉదాహరణకి అనే రూబేను, అవగాహన కోసం ఈ వ్యక్తి అన్న నన్ను ఎందుకు అలా చూస్తాడు అనొద్దు, అమ్నోను చూడు. ఉమ్, ఆ వీళ్ళు కూతుర్లు నన్ను ఎందుకు అలా చూస్తారు అనొద్దు, లోతు కుమార్తెను చూడు. ఉమ్, వీళ్ళు పురుషులు కదా అని అనొద్దు, సొదొమ గొమొర్రాను చూడు. ఇది ఆపరేషన్లు. ఆ ఆపరేషన్ మనకు ఆపరేషన్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని నమ్మొద్దు ఉమ్, అని ఇలా జరిగిందని చెబుతూ, ఇలా జరగకుండా చూసుకోండి అని మనకు హెచ్చరిస్తున్నటువంటి సందర్భాలు. ఉమ్, ఒకవేళ అది కనుక బూత్ అయితే, మనం ప్రతిరోజు న్యూస్ ఛానల్ చూస్తున్నంత బూతే, ఉమ్. సో ఇది మనం భూత్ న్యూస్ అంటే అది పేపర్ భూతే, చదువుతున్నంత అది న్యూస్ చేసేయాలి. బూతే. ఉమ్. ఇప్పుడు నిర్భయ గ్యాంగ్ రేప్ జరిగింది, ఎంతమంది చేశారు, అలా చేశారంటే బూత్ కాదేంటి. ఉమ్, ఏం చేస్తున్నారు, ఇలా జరిగిందని చెప్తున్నారు. న్యూస్ అది, జాగ్రత్తగా ఉండండి. న్యూస్ అది. అలా చేయడం తప్పు, సమాజంలో అలా ఉంది అని ఇప్పుడు మనకు న్యూస్ ఇస్తుంది కదా. ఇది లోతు విషయంలో జరిగింది కాబట్టి ఆయన చరిత్రను దేవుడు చింపి డస్ట్బిన్ లో పడేశాడు. తర్వాత లోతు ప్రస్తావన లేదు, తర్వాత లోతు కనిపించడు, అయిపోయింది. ఎందుకని, నువ్వు ఏమరపాటుగా ఉన్నావు, నీ కాబట్టి చరిత్ర మలినమైంది, ఒత్తిక నీ చరిత్ర. ఉమ్, మనం లోతుని ఆదర్శంగా తీసుకోం, లోతు కుమార్తెల్ని ఆదర్శంగా తీసుకోకపోగా వాళ్ళని శాపగ్రస్తమైనటువంటి వ్యక్తులుగా చూస్తాం.